తాజా అంశాన్ని చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని వైసీపీ నేత జోగి రమేష్ ఇంటికి సిట్ బృందం వెళ్లింది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ఆయన సోదరుడు రామును అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, ఈ జోగి రమేష్ ఇంటికి సిట్ బృందం వెళ్ళడానికి కారణం ఏంటి? ఈరోజు తెల్లవారుజామున ఇబ్రహీంపట్నంలోని వైసీపీ నేత జోగి రమేష్ ఇంటికి ఎక్సైజ్ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సిట్టు బృందం కూడా అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో సంచలనం చెప్తున్న నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ కీలకంగా వ్యవహరించారని ప్రస్తుతం ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల అందులో కీలక నిందితులుగా ఉన్న జనార్దన్ రావు, అదేవిధంగా ఆయన సోదరుడు జగన్మోహన్ రావు ఇద్దరుని విచారించిన క్రమంలో ఆయన పేర్చి చెప్పినట్లు మనకి తెలుస్తుంది. జనార్దన్ రావుని మొదటిసారి అరెస్ట్ చేసిన తర్వాత విచారించిన క్రమంలో ఒక వీడియో బయటపడింది, అందరికీ తెలిసిందే. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే వైసీపీ నేత జోగి రమేష్ తనకు అండగా ఉన్నారని, ఆయన ఆదేశాలతోటే ఈ నకిలీ మద్యం ని ప్రారంభించినట్లు ఆయన జనార్దన్ రావు తెలిపినట్లు ఒక వీడియో క్లిప్ కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అదే దాంతో పాటు ఇటీవల వారం రోజుల పాటు ఇద్దరు నిందితుల్ని కస్టడీకి తీసుకున్నారు. కస్టడీకి తీసుకొని 25 నుంచి 31వ తేదీ వరకు, 24 నుంచి 30వ తేదీ వరకు ఇద్దరిని విచారించారు. విచారించిన క్రమంలో వైసీపీ నేత జోగి రమేష్, అదేవిధంగా ఆయన సోదరుడు రాము ఇద్దరి పేర్లు నిందితులు చెప్పారని, అందులో చూసుకున్నట్లయితే జోగి రమేష్ ఆదేశాలతోటే అసలు ఈ నకిలీ మద్యం వ్యవహారాన్ని ప్రారంభించామని, ఆయన 3 కోట్ల రూపాయలు వీరికి ఇస్తానని, ఇదే నగదుతోటి ఈ వ్యాపారం చేసిన తర్వాత సౌత్ అక్కడ ఆఫ్రికాలో ఒక డిస్టిలరీ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది అనే ఆశ చూపి ఈ నకిలీ మద్యాన్ని ప్రారంభించారని తెలుస్తుంది. అయితే దీనికి కారణం కూడా ఈ ప్రభుత్వం పైన ఈ బురద చల్లే అవకాశం ఇక్కడ కనబడుతుంది. మొదట మొలకల చెరువులో ప్రారంభించిన సమయం అక్కడ ఉన్నటువంటి జయచంద్రారెడ్డి సహాయం తీసుకొని అక్కడ ప్రారంభించాలని, ఆ తర్వాత ఇక్కడ ఇబ్రహీంపట్నంలో ప్రారంభించినట్లయితే తాను అండగా ఉండి అన్ని అవసరమైనటువంటి ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు ఇటు ఇద్దరు జగన్మోహన్ రావు, అదేవిధంగా జనార్దన్ రావు ఇద్దరు తెలిపారు. వాళ్ళ విచారణలో తెలిపినట్టు మనకి తెలుస్తుంది. అందులో చూసుకున్నట్లయితే 2023లోనే ఇక్కడ ఇబ్రహీంపట్నంలో ఈ నకిలీ మద్యానికి తీసినట్లు తెలుస్తుంది. కొంతమంది ఇందులో హైదరాబాద్ పలు ప్రాంతాల నుంచి ఈ నకిలీ మద్యానికి కావాల్సినటువంటి ఖాళీ బాటిల్స్, అదే విధంగా వాటికి మూతలు, మరోవైపు బ్రాండ్ల ప్రింటింగ్ కి సంబంధించి కూడా ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి నుంచి అవి తీసుకొని ఇక్కడ వాటి లేబుల్స్ ని వాటిని మొత్తం బాటిలింగ్ తయారు చేసి ఒక పెద్ద యూనిట్ గా ఏర్పాటు చేసింది. ఇటు పోలీసులు, అదే విధంగా ఎక్సైజ్ అధికారులు ఈ కేసు మొదట్లో వెళ్లి అక్కడ తనిఖీ చేయగా ఆ విషయంలో భారీ ఎత్తున ఈ తయారీకి కావాల్సినటువంటి ముడి పదార్థాలు, అదే విధంగా తయారు చేసి సిద్ధంగా పంపిణీ సిద్ధంగా సరఫరా సిద్ధంగా ఉంచినటువంటి మద్యం బాటిల్స్ లో నింపిన నకిలీ మద్యం కూడా అటు అధికారులు స్వాధీనం చేసుకుంది, అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ 2 ప్రాంతాల్లో నిందితులు కీలకంగా ఉన్నటువంటి నిందితులు ఒకళ్ళే ఉండటంతో అటు మొలకల చెరువుకు సంబంధించిన ఎక్సైజ్ అధికారులు, అదేవిధంగా ఇటు భవానీపురంలో ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మరోవైపు కీలకంగా ఉన్న నిందితులు కొంతమందిని ఇక్కడ భవానీపురం ఎక్సైజ్ అధికారులు కస్టడీలోకి తీసుకోవాలని పీటీ వారెంట్ కూడా దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. పీటీ వారెంట్
అనుమతి కూడా ఇచ్చింది. ఈ నెల మొదటి వారం లోపు వాళ్ళని కోర్టులో హాజరుపరిచేందుకు వాళ్ళకి అనుమతి కూడా ఇచ్చింది. ఇదే విధంగా ఒకవైపు ఈ ప్రభుత్వం ఈ రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితిని చూసి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది. ఏలూరు ఐజీగా ఉన్నటువంటి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఈ సిట్ పనిచేస్తుంది. అదేవిధంగా ఇటు ఆబ్కారీ శాఖలో డైరెక్టర్ గా ఉన్నటువంటి రాహుల్ దేవ్ శర్మని కూడా ఇందులో సభ్యులుగా నియమించింది. మరొక ఇద్దరిని నియమిస్తూ ఆదేశాల్లో పేర్కొంది. వీళ్ళంతా కలిసి ఈ రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి నకిలీ మద్యం ఎవరి ఆదేశాలతో ఏర్పాటు చేశారు, ఏ విధంగా ఏర్పాటు చేశారు అనే విషయాలన్నింటినీ వీళ్ళు కూలంకషంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు, విచారణ చేస్తూ ఉన్నారు. ఈ విచారణలో ప్రధాన నిందితులు జనార్దన్ రావు ఏ విధంగా అయితే వీళ్ళ పేర్లు చెప్పాడో దానికి సంబంధించి ఆధారాలు కూడా సేకరించే పనిలో ఉన్నారు. ఇటీవల గత ఈ కొద్ది రోజుల కిందటే ఇటు జోగి రమేష్ ఇంటికి వెళ్ళారు అని చెప్పటంతో ఆ వివరాలన్నింటినీ అంటే జోగి రమేష్ ఇంటి వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరాలు, అదే విధంగా ఆ ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలను ఇటు జనార్దన్ రావు చెప్పిన తేదీల్లో ముందు వెనక రోజుల్లో కూడా మొత్తం సీసీ ఫుటేజ్ సేకరించారు. మరోవైపు ఇటు ఏదైతే వీళ్ళు వైన్స్ ఏఎన్ఆర్ వైన్స్ అక్కడ పక్కన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారో ఆ కేంద్రం పక్కన ఉన్నటువంటి థియేటర్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా మొత్తం పరిశీలించి అందులో ఉన్నటువంటి డేటాని తీసుకొని విశ్లేషిస్తూ ఉన్నారు. ఎందుకంటే అసలు ఎప్పుడు ఈ సరుకుని తీసుకువచ్చారు, ఎక్కడెక్కడికి తీసుకువచ్చారు ఏంటి అనే విషయాలన్నింటినీ ఇటు అధికారులు మొత్తం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ జోగి రమేష్ అంశానికి వచ్చేసరికి జనార్దన్ రావు నేరుగా చెప్పిన ఒక వీడియో బయటికి రావటం అనేది కొంత స్పష్టమైన ఆధారాలు ఇచ్చే విధంగా మనకి కనబడుతుంది. అందులో ఆయన ఆదేశాలు హామీతోటి అసలు ఈ రకంగా ప్రారంభించాము, తాను రకరకాల వ్యాపారాలు చేసి ఇందులో నష్టపోయాము, ఆర్థికంగా చితికిపోయి ఉన్న తనకు అండగా ఉంటానని ఈ నకిలీ మద్యం వ్యాపారంగా చేస్తే లాభాలు గడించడంతో పాటు భవిష్యత్తులో తాను డిస్టిలరీలు ఏర్పాటు చేసుకుని ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకునేందుకు కొంత అవకాశం ఉంటుంది అనే ఆశ చూపాడు. అదేవిధంగా ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం పైన ఒక నింద మోపేందుకు ఇటీవల కాలంలో ఈ ఇబ్రహీంపట్నంలో మళ్ళీ దందా స్టార్ట్ చేసే విధంగా ఆయన ఒక రకంగా సహకరించాడు అనేటువంటి విషయాన్ని జనార్దన్ రావు విచారణలో బయటపెట్టినట్లు తెలుస్తుంది. అసలు సమాచారం ఎక్సైజ్ అధికారులకు లీక్ చేశారని, అక్కడ మద్యం ఉంది అనే విషయాన్ని కావాలని లీక్ చేశారనేది కూడా ఒకవైపు ఆరోపణలో నడుస్తుంది. ఈ ప్రస్తుతం జోగి రమేష్ ని అదుపులోకి తీసుకుంటారా లేదా అనే విషయాలు అంటే నోటీస్ ఇచ్చి విచారణకి పిలిచి ఆ తర్వాత విచారించిన తర్వాత వాళ్ళని కస్టడీకి తీసుకుంటారా, లేదంటే ఇప్పటికే కొన్ని ఆధారాలు ఉండటంతో ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్లి విచారిస్తారా అనే విషయాల్లో ఇంకా స్పష్టత రాలేదు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి అక్కడ జోగి రమేష్ ఇంటి వద్ద కొంత పరిస్థితి అయితే ఉద్రిక్తంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఈ విషయాల్లో అంటే ఒకవైపు కార్యకర్తలు మెల్లమెల్లగా అక్కడికి చేరుకోవటం జరుగుతుంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆయన ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని ఇటీవల హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు వీళ్ళ ఇద్దరు నిందితులకి సంబంధించినటువంటి ఆడియో వీడియోలను, స్టేట్మెంట్ రికార్డులను, ఆడియో వీడియోలను ఇటీవల 30వ తేదీన వీళ్ళ కస్టడీ విచారణ ముగిసింది. ఆ రోజు విజయవాడ ఎక్సైజ్ కోర్టులో ఆ వివరాలన్నింటినీ సీల్డ్ కవర్ లో
న్యాయమూర్తికి అందించారు ఎక్సైజ్ అధికారులు. అందులో పూర్తి విషయాలు ఉన్నట్లు తెలుస్తుంది. వైసీపీ నేత జోగి సంబంధించిన ప్రమేయానికి సంబంధించిన విషయాలు కూడా అందులో ప్రధానంగా పేర్కొన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయాలన్నింటినీ ఇప్పటికే జోగి రమేష్ ఆయన సోదరుడు రాము పైన ఒక స్పష్టమైనటువంటి విచారణ సంబంధించి ఆధారాలు దొరకటంతో గత కొద్ది రోజుల నుంచి వాటి జోగి రమేష్ ని అదుపులోకి తీసుకోవాలా లేదంటే నేరుగా అరెస్ట్ చేయాలా అనేటువంటి విషయాలు సిట్ అధికారులు వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ రోజు తెల్లవారుజామున అక్కడి ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం అధికారికంగా ఎటువంటి విషయాలు బయటికి రానప్పటికీ అధికారులు స్పష్టం చేయనప్పటికీ ఖచ్చితంగా వాళ్ళని అదుపులోకి ఖచ్చితంగా తీసుకునే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇందులో ప్రధాన నిందితులే వీళ్ళ ప్రమేయం ఉంది అని చెప్పుకున్న క్రమంలో వాళ్ళని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే ఇంకా కీలక విషయాలు బయటపడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అంటే ఒకవైపు అసలు ఈ నకిలీ మద్యం ఎందుకు వచ్చారు, ఎందుకు మళ్ళీ స్టార్ట్ చేయించాల్సి వచ్చింది అనే విషయాలు, మరోవైపు ఎందుకు వీళ్ళు అసలు 2023 నుంచి అసలు ఇది ఎక్కడెక్కడికి విక్రయించారు, ఎలా విక్రయించారు, అసలు ఇంట్లో 2023లో ప్రారంభించారని చెప్తున్నప్పుడు అసలు ఇందులో నగదుని ఏం చేశారు, దేనికి వినియోగించారు అనే విషయాలు కూడా ప్రస్తుతం సిట్ అధికారులు విచారించే పనిలో ఉన్నారు. ఇటువంటి కీలక విషయాలు బయటికి రావాలంటే కీలక నిందితులు చెప్పినట్లు జోగి రమేష్ ఆయన సోదరుడిని కనుక అదుపులోకి కస్టడీకి తీసుకొని విచారిస్తే చాలా విషయాలు అంటే జోగి రమేష్ కు ఇంకా ఎవరైనా ఆదేశించారా లేదంటే జోగి రమేష్ కావాలని వీళ్ళకి చెప్పారా స్టార్ట్ చేయమని, ఈ నకిలీ మద్యం ప్రారంభించమని చెప్పారా అనేటువంటి విషయాలు కూడా ఇంకా బయటికి రావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ రోజు తెల్లవారుజామున ఇబ్రహీంపట్నం లో ఉన్నటువంటి జోగి రమేష్ ఇంటికి స్థానిక పోలీసులు అదేవిధంగా ఎక్సైజ్ అధికారులు సిట్ ఏర్పాటు చేసినటువంటి సిట్ వీళ్ళంతా అక్కడికి వెళ్లి ప్రస్తుతం అక్కడ జోగి రమేష్ ఇంట్లో ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ఏ విషయం అనేది తెలిసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ధన్యవాదాలు జయప్రకాష్.